నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. రెగ్యులర్గా పేపర్ చదువుతూనే ఉంటుంటారు. ఈరోజు పేపర్ క్లిప్పింగ్ ఇది. ఇందులో ఏం చెప్తున్నారంటే, సుప్రీంకోర్టు ఫార్మర్స్ చేసే రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఫండమెంటల్ రైటే, కానీ వాళ్ళు రోడ్డును బ్లాక్ చేయకూడదు అని చెప్తున్నారన్నమాట. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, రైతుల నిరసనలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి మీరు ఆల్రెడీ ఫాలో అవుతూనే ఉంటారు. ఒక ఆర్టికల్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఏమేమి చూడాలి అనేది నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది టోటల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే, నేను ఎలా చూస్తాను అనేది మాత్రమే ఇక్కడ చెప్పదలుచుకున్నాను. మీకు ఆల్రెడీ ఇది తెలిసి ఉంటే ఓకే, మీరు స్కిప్ చేసేయచ్చు. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఆర్టికల్లోకి వెళ్తే ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, సుప్రీంకోర్టు రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్తున్నారు. ఈ ఫండమెంటల్ రైట్ అనేది అసలు ఎక్కడ వస్తుంది అంటే, రాజ్యాంగం మనకి ఆర్టికల్ 19 ద్వారా మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఆర్టికల్ 19లో ఏం డిస్కస్ చేస్తుంది అంటే, ఆర్టికల్ 19 1A నుంచి 1G వరకు ఆర్టికల్ 19 డిస్కస్ చేస్తుంది. ఎందుకు ఇట్లా పర్టికులర్గా చెప్పడం జరిగింది అంటే, ఈ మధ్య బిట్స్ ఇట్లా రావడం నేను గమనించున్నాను కాబట్టి. ఆర్టికల్ 1A 1B 1C 1D 1E 1F 1G ఆప్షన్లు 4లో ఇచ్చి, ఇది లైక్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అనేది ఏ ఆర్టికల్ మనకి కల్పిస్తుంది అని అన్నారనుకోండి, 19A 19B 19C 19D ఇట్లా ఇచ్చేస్తారు. మనం కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందుకోసం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇందులో బట్టి కొట్టాల్సిన అవసరం అయితే ఉండదు. నేను ఒక పద్ధతి చెప్తాను, నేను ఎలా చదివాను అనేది పద్ధతి చెప్తాను. నచ్చితే ఫాలో అవుదురు, నచ్చకపోతే మీ పద్ధతి ఏదైతే ఉందో అది ఫాలో అవ్వండి. ఆర్టికల్ 19 ప్రాథమిక హక్కులు, ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. రెగ్యులర్గా 19 ఏంటి, ఆర్టికల్ 19 ఏంటి, ఆర్టికల్ 19 ఏంటని మనం 100 సార్లు చదువుతూనే ఉంటాము. కాబట్టి అందులో ఇబ్బంది లేదు, అలా గుర్తుపెట్టుకుని తీరాలి. కొన్ని ఆర్టికల్స్ ఉంటే అవి ఖచ్చితంగా మనకు కంఠస్థ వచ్చి ఉండాలి. సో దాని గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయను, మనం వీలున్నప్పుడు దాని గురించి మనం మాట్లాడదాం, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటని. ఓకే, ఆర్టికల్ 19కి వచ్చేసి 19లో 1A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి డిస్కస్ చేస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. 1B దేని గురించి డిస్కస్ చేస్తుందంటే, గ్యాదరింగ్స్, అసెంబుల్ అవ్వడం అంటే వితౌట్ ఆర్మ్స్, మారణాయుధాలు అవి లేకుండా అసెంబుల్ అవ్వడం అనమాట. ఆర్టికల్ 1C ఏం చెప్తుంది అంటే, అసోసియేషన్స్, యూనియన్స్ ఏర్పాటు చేసుకోవడం గురించి చెప్తుంది. డి ఏం చెప్తుంది అంటే, మూమెంట్ గురించి చెప్తుంది, అంటే దేశంలో ఎక్కడైనా మనం ప్రయాణం చేయొచ్చు అనే దాని గురించి చెప్తుంది. ఈ ఏం చెప్తుంది అంటే, ఎక్కడైనా రెసిడెన్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తుంది. ఆర్టికల్ 19(1)(f ఏం చెప్తుంది అంటే, ఆస్తి హక్కు గురించి చెప్తుంది. ఇది ఒమిటెడ్, లేదు తీసేశారనమాట. 1G ఏం చెప్తుందంటే, మనకు నచ్చిన పని లైక్ జాబ్, ప్రొఫెషన్, బిజినెస్ అట్లాంటివి చేసుకునే హక్కును మనకు ప్రసాదిస్తుంది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఒక పద్ధతి చెప్తాను. ఇందులో మనం బట్టి కొట్టాల్సిందంటూ ఏముండదు. ఆర్టికల్ 1A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే, లైక్ నేనే మాట్లాడుతున్నాను అంటే, దాన్ని మొదటిగా మనం చూడాల్సింది, మనం సమాజంలో లైక్ మన డైలీ రొటీన్లో సబ్జెక్ట్ని ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి, పాలిటీని అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. చూడండి, నేను మాట్లాడుతున్నాను, లేదంటే మన ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు, లేదంటే మీరు మాట్లాడుతున్నారు అంటే, దానికి కారణం రాజ్యాంగం మనకి ఆర్టికల్ 19(1)(a) ద్వారా మనకి ఇచ్చిన హక్కు. ఆ హక్కే లేకపోతే మనం మాట్లాడే వాళ్ళం కాదు. మనం మాట్లాడుతున్నాం, మన భావాన్ని వ్యక్తపరుస్తున్నాం, అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఓకే, నేను మాట్లాడాను, మీరు మాట్లాడారు, అలా ఒక లైక్ మైండెడ్ పీపుల్ అంతా కలిసి మాట్లాడుతూ పలానా చోట గ్యాదర్ అవ్వాలి, అసెంబ్లీ అవి మనం డిస్కస్ చేయాలి అని తీర్మానించుకుంటాం. ఎందుకంటే వెళ్ళగా అదే జరుగుతుంది. సో అలా అసెంబ్లీ అవ్వడాన్ని, గ్యాదర్ అవ్వడానికి సంబంధించిన ఫ్రీడమ్, లైక్ అలాంటి హక్కు, అలా గ్యాదర్ అయ్యే హక్కు కల్పించింది 1B. మాట్లాడుతూ గ్యాదర్ అవ్వాలి, కలవాలి అని అనుకుంటాము. ఆ కలవాలి అనుకున్నదే 1B, వితౌట్ ఆర్మ్స్. ఇది ముఖ్యంగా పర్టికులర్గా ఆ కాన్స్టిట్యూషన్లో ఇది రాయబడిందండి, వితౌట్ ఆర్మ్స్ అని చెప్పేసి 1B. సో లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు. ఇందులో
వాళ్ళలో వాళ్ళు కొన్ని అసోసియేషన్స్ యూనియన్స్గా విడిపోయా లేదంటే అలా గ్రూపులుగా ఫామ్ అవ్వచ్చు. అలా ఫామ్ అవ్వడానికి కల్పించిన హక్కే 19(1)C. అలా ఫామ్ అయిన వాళ్ళు దేశం మొత్తంలో అలాంటి లైక్ మైండెడ్ పీపుల్ అలాంటి అసోసియేషన్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడం కోసం దేశం అంతా పర్యటిస్తారు అనుకుందాం. అలాంటప్పుడు అలా పర్యటించడానికి ఇచ్చిన హక్కే రైట్ టు ఫ్రీడమ్ టు మూవ్మెంట్ అనమాట. దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు అది 1D నుంచి కల్పించారు. అలా తిరిగిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన ప్లేస్లో ఉండొచ్చు. లైక్ రాజస్థాన్ వాళ్ళు మన దగ్గర ఎలా అయితే టీ స్టాల్ పెట్టేసి సెటిల్ అయిపోతున్నారు, వాళ్ళు టీ స్టాల్ అనే కాదు, లైక్ వేరే వేరే బిజినెసెస్. నేను వాళ్ళని తక్కువ చేయాలని కాదు, ఎగ్జాంపుల్ చెప్పడం గురించి వాళ్ళని నేను పిక్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు అంటే దానికి మెయిన్ వాళ్ళకి కల్పించిన హక్కు ఏంటయ్యా అంటే 1E. ఎప్పుడైనా మనం టీ తాగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ లైక్ రాజస్థాన్ టీ స్టాల్కి వెళ్ళినప్పుడు మనం గమనించాల్సింది ఎట్లా గుర్తు తెచ్చుకోవాలి అంటే రాజ్యాంగం కల్పించిన 19(1)E ద్వారా వాళ్ళు ఇక్కడ రెసిడెన్స్లో ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు అని మనం వాళ్ళని టీ తాగుతూ మననం చేసుకోవాల్సిన మొదటి విషయం. టీలో అల్లం ఉందా లేదా, చక్కెర ఉందా లేదా అనే దానికంటే ముందు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే 19(1)D ప్రకారం వాళ్ళు వాళ్ళ ప్లేస్ నుంచి మన ప్లేస్కి రాగలిగారు. వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు అంటే 1E ప్రకారం వాళ్ళు ఇక్కడ ఉండడానికి రాజ్యాంగం హక్కునిచ్చింది కాబట్టి ఉంటున్నారు. 19(1)G వచ్చి వాళ్ళకి నచ్చిన పని చేసుకుంటున్నారు. జాబ్, ప్రొఫెషన్, బిజినెస్ ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది చేసుకుంటున్నారు. ఆ నచ్చింది చేసుకునే కల్పించే హక్కే 1G. సో ఇది ఒక ఆర్డర్. 1-2 సార్లు మీరు కాన్స్టిట్యూషన్ ఇప్పుడు గూగుల్ చేసిన ఆర్టికల్ 19 అని గూగుల్ చేసినా మీకు వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇవి ఫండమెంటల్ రైట్స్. ఇవి అంత స్ట్రాంగ్గా వీటికి లిమిటేషన్స్ ఉండవా అంటే వీటికి కూడా లిమిటేషన్స్ ఉంటాయండి. అంటే మనకి లైక్ మాట్లాడే హక్కును కల్పించారు, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అలాంటివి ఏంటివి అంటే భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని ఎక్కడైనా ఇబ్బంది కలిగేలా, ప్రపంచ దేశ స్నేహ సంబంధాలు ఇబ్బంది కలిగేలా ఉన్నప్పుడు కానీ, బాహ్య అంతర్గత రాజ్య రక్షణ విషయంలో కానీ, హింస జరుగుతున్నప్పుడు కానీ, న్యాయస్థానాలు అధికారాన్ని ధిక్కరించినప్పుడు కానీ, వాళ్ళు ఏదైనా ఆర్డర్ పాస్ చేసి దాన్ని ధిక్కరించినప్పుడు కానీ, ఇలాంటి సందర్భాలలో వీటి యొక్క ప్రాముఖ్యత లేక ప్రాబల్యత తగ్గిపోతుంది. అయితే ఈ ఆర్టికల్లో ఇంకా మనకి ఏం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఒకటి ఇస్తున్నారు. ఇక్కడ ఏం చెప్పారు అంటే ఆల్రెడీ దీనికి సంబంధించి లైక్ దేనికి సంబంధించి రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఫండమెంటల్ రూల్. కానీ వాళ్ళు నిరసన తెలియజేసే వాళ్ళు రోడ్డును బ్లాక్ చేయకూడదు అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రత్యేకించి ప్రతిసారి జడ్జిమెంట్స్ని పాస్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. అంటే ఆల్రెడీ అంతకుముందు ఇప్పుడు జడ్జిమెంట్ పాస్ చేస్తున్నారని దాని అర్థం. ఎప్పుడు చేశారు అంటే 2012లో ఒకసారి, 2018లో ఒకసారి. ఒకే జడ్జిమెంట్ 2 సార్లు పాస్ చేస్తారా? చేయరు. ఏమేమి డిఫరెన్స్ ఉంది ఇక్కడ అనేది మనం గమనిద్దాం. 2012లో ఏంటంటే రామ్లీలా మైదాన్ ఇన్సిడెంట్ వర్సెస్ హోమ్ సెక్రటరీ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏంటి అసలు కేసు పేరేంటయ్యా అంటే రామ్లీలా మైదాన్ ఇన్సిడెంట్ వర్సెస్ హోమ్ సెక్రటరీ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏంటయ్యా అంటే నిరసన తెలియచేయటం రాజ్యాంగబద్ధమే. రైట్ టు ప్రొటెస్ట్ అనేది చెయ్యొచ్చు, అది ఫండమెంటల్ రైటే, చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు అని కోర్టు తీర్పిచ్చింది. మరి ఇందులో ఏంటి స్పెషల్? 2018లో ఈ కేసు ఎవరిది అంటే మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏం చెప్పారయ్యా అంటే ఫండమెంటల్ రైటే నిరసన చేయడం అంటే లైక్ రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఫండమెంటల్ రైటే, కానీ ప్రజల నిత్య జీవన విధానానికి భంగం కలిగించకుండా ఉండాలి అని చెప్పారు. అంటే రోడ్లు బ్లాక్ చేయడం కానీ, వాళ్ళ ఆఫీసులకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడడం కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్పారనమాట. 2012, 2018 ఈ 2 కేసెస్. అయితే రైట్ టు ప్రొటెస్ట్ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఎందుకు ఇది ఇంత హైలైట్ చేసి చెప్తున్నారు అంటే అది ప్రజాస్వామ్యంలో ప్రైమరీ ఎలిమెంట్. ప్రజలు గమనిస్తూనే ఉంటారు ప్రభుత్వాన్ని అని చెప్పడానికి మనకు ఉపయోగపడే సాధనం. అది మనకి రాజ్యాంగం కల్పించిన ఒక ఇంపార్టెంట్ ఆయుధం అని చెప్పచ్చు. డీవియేషన్స్ లేకుండా
ఫెయిర్గా బయాస్డ్గా ఉండే యాక్ట్స్ చట్టాలను తీసుకురావడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అట్లా లేదు అంటే ప్రొటెస్ట్ చేస్తారు కదా, నిరసన తెలియజేస్తారు కదా ప్రజలు. సో డెమోక్రసీలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది సింపుల్గా ఈరోజు ఈ ఆర్టికల్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్. పలానా న్యూస్ నుంచి మనకి కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతున్నారు అంటే ఇట్లా అడగడానికి అవకాశాలు ఉంటాయి. మొదట్లో ఇది టైం తీసుకుంటుంది, కానీ చూడగా బై ద ఎండ్ ఆఫ్ 1 month or 2 months మనకి గ్రిప్ వచ్చేస్తుంది. ఓకే, పలానా ఆర్టికల్ చూసాం, ఆర్టికల్ 19 మీకు వెంటనే గుర్తురాదండి, నాకు గుర్తురాదండి. నేను లక్ష్మీకాంత్ ఫాలో అవుతాను, వెళ్ళి ఆర్టికల్స్ చూస్తాను, లక్ష్మీకాంత్ ఆర్టికల్ 19 చూస్తాను, 19 ఓకే రికాల్ చేసుకుంటాను, అట్లా అనమాట. పర్టికులర్ ఇది పాలిటీ కాబట్టి లక్ష్మీకాంత్ అన్నాను. మీరు చదివే ఏ సబ్జెక్ట్ సంబంధించో ఆ సబ్జెక్ట్ అట్లీస్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ ఆ టాపిక్ ఏ సబ్జెక్ట్లో అండర్లో ఉంటుందని తెలియాలంటే సిలబస్ తెలియాలి. సో అవన్నీ చాలా దూరం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఆర్టికల్ దీని గురించి డిస్కస్ చేశారు. ఆర్టికల్ 19 గురించి ఏదైనా వచ్చింది అంటే మనం ఇందులో నుంచి తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఆల్మోస్ట్ ఆర్టికల్ 19 గురించి డిస్కస్ చేసాం. ఈ పర్టికులర్ కేసుకి సంబంధించి 2 కేసెస్ డిస్కస్ చేసాం. ఈ 2 కేసెస్ కొత్తవి, మన పాత నోట్స్లో ఎక్కడ ఉండకపోవచ్చు, నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒకసారి జిస్ట్ చూసేద్దాం, ఏం డిస్కస్ చేసాము అనేది సింపుల్గా. ఆర్టికల్ 19 రాజ్యాంగం కల్పించే ప్రాథమిక హక్కుల్లో ముఖ్యమైనది. 1 ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. తర్వాత 1B అసెంబ్లీ అయ్యే హక్కు వితౌట్ ఆర్మ్స్, అంటే మారణాయుధాలు లేకుండా గ్యాదర్ అయ్యే హక్కును కల్పిస్తుంది. 1C అసోసియేషన్స్, యూనియన్స్ ఏర్పాటు చేసుకునే హక్కును కల్పిస్తుంది. 1D దేశంలో ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా మూవ్మెంట్ అయ్యే హక్కును కల్పిస్తుంది. 1E దేశంలో ఎక్కడైనా రెసిడెన్స్ ఏర్పాటు చేసుకునే హక్కులు కల్పిస్తుంది. 1G నచ్చిన పని చేసుకునే హక్కు, ప్రొఫెషన్, బిజినెస్ ఏదైనా సరే అట్లాంటిది. వీటికి లిమిటేషన్స్ ఉండవా అంటే ఉంటాయి. దేశ సార్వభౌమత్వానికి సమగ్రతకు భంగం కలిగినప్పుడు, అట్లాంటి సందర్భాలలో, హింసాయుధ సంఘటనలు జరిగినప్పుడు, పొరుగు రాజ్యాలతో స్నేహాయుత భావం అట్లాంటి వాటికి భంగం వాటిల్లినప్పుడు, రక్షణ అంటే రాజ్య రక్షణ అంతర్గతంగా కానీ బాహ్యంగా కానీ రాజ్య రక్షణ విఘాతం కలిగినప్పుడు కానీ, న్యాయస్థానాల అధికారాన్ని కానీ వాళ్ళు ఆర్డర్స్ని కానీ ఒబే చేయనప్పుడు, అంటే వాళ్ళ ధిక్కరణ జరిగినప్పుడు కానీ వీటికి లిమిటేషన్స్ ఏర్పడతాయి. వాటి ప్రాబల్యాన్ని ఈ సందర్భాల్లో తగ్గడం జరుగుతుంది అనమాట. అసలు ఇది ఎందుకు రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఎందుకు ఇప్పుడు న్యూస్లో ఉందంటే, రైతులు నిరసన చేస్తున్నారు అగ్రికల్చర్ బిల్స్కి అగెనెస్ట్. ఇంత మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే పేపర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటారు కాబట్టి. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించి సిమిలర్ కేసెస్ ఏమేమి ఉన్నాయి, ఎందుకు సిమిలర్ కేసెస్ ఉన్నాయి అని చెప్తున్నాను అంటే, ఆల్రెడీ ఈ ఆర్టికల్లో దీనికి సంబంధించిన కేసెస్ అంటే ఏం చెప్పారు అనేది ఇంపార్టెంట్. ఒకసారి ఏర్పడిన చట్టాన్ని, ఒకసారి తీర్పు ఇచ్చిన చట్టం, తీర్పు ఇవ్వబడిన ఒకసారి ఇచ్చిన తీర్పుని మరలా ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే పాతదే కోట్ చేస్తే సరిపోతుంది విషయం అయితే అది. సో ఈ 2 కేసెస్ని వాళ్ళు రిఫరెన్స్గా తీసుకుని చెప్తున్నారు. ఆర్టికల్లో లేదు, ఇది మనము గూగుల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి నా నోట్స్లో యాడ్ చేసుకున్నాను అనమాట. మీరు యాడ్ చేసుకుని 2012 కేసు రామ్లీలా మైదాన్ ఇన్సిడెంట్ వర్సెస్ హోమ్ సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏం చెప్పారు అంటే, ఏం తీర్పిచ్చారు అంటే, రైట్ టు ప్రొటెస్ట్ అనేది రాజ్యాంగబద్ధమే అని తీర్పిచ్చింది. 2018లో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏంటంటే రైట్ టు ప్రొటెస్ట్ రాజ్యాంగబద్ధమే, రైట్ టు ప్రొటెస్ట్ చేయొచ్చు, కానీ ప్రజల నిత్య జీవన విధానానికి ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు. రోడ్ బ్లాక్ చేయడం, వాళ్ళ ఆఫీసులో వెళ్లకుండా అడ్డుపడడం లాంటివి చేయకూడదు అని చెప్తుంది అనమాట. అసలు రైట్ టు ప్రొటెస్ట్ యొక్క విశిష్టత ఏంటి? ఇది ప్రైమరీ ఎలిమెంట్ ఇన్ డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్యంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. ప్రజలు ప్రభుత్వ చట్టాలను గమనించడం, ఫెయిర్ యాక్ట్స్ రావడం కోసం ఇది అవసరం. మన రాజ్యాంగం మనకి ఇచ్చిన నైతిక హక్కు చాలా ఇంపార్టెంట్ అయినది, మనం ఉపయోగించుకోవాలి ప్రాపర్గా. అది సిటిజన్స్ మొరాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఇది చాలా అవసరం. ప్రజలకు ఇది ముఖ్య ఆయుధం. ఎప్పుడైతే ప్రభుత్వాలు ప్రజా సమస్యలను, ప్రజా అభిప్రాయాలను విస్మరిస్తుందో అప్పుడు రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఒక ముఖ్య ఆయుధం. థ్యాంక్ యూ, హోప్ యూ లైక్ ద వీడియో. ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉండాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏదైనా టాపిక్ గురించి డిస్కస్ చేయాలి అన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.